హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. మరి ముఖ్యంగా పోలీస్ అంటే ఎలాంటి యొక్క శిక్షణ లేకుండానే పోలీస్ నోటిఫికేషన్, ఎలాంటి శిక్షణ లేకుండానే పోలీస్లో డిపార్ట్మెంట్లో జాబ్ చేసే అవకాశాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కల్పించారు. ఏంది చాలా కష్టపడతాం, ఎలాంటి శిక్షణ లేకుండా, ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఏ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయచ్చు అనే ఆలోచనతో మీరు ఉన్నారా? ఒకసారి చూడండి. ఇక్కడ ఎగ్జామ్ లేకుండానే పోలీస్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల. అరే, ఎగ్జామ్ కోసం చాలామంది, లక్షల మంది ఇప్పుడు విద్యార్థులు రేపు రాబోతున్న యొక్క ఏప్రిల్లో నోటిఫికేషన్, ఆగస్టులో ఫిలిమ్స్ ఎగ్జామ్, దీనికోసం ప్రిపేర్ అవుతున్నాం. ఎగ్జామ్ లేకుండానే ఉద్యోగం, ఎగ్జామ్ లేకుండానే పోలీస్ ఉద్యోగం, ఇదేంది అని ఆశ్చర్యంగా ఉంది మీకు. ఎలా అంటే దాదాపు నిరుద్యోగులకు ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యేందుకు కోసం కోచింగ్ సెంటర్ల చోటు తిరిగి నెలల సంవత్సరాల తరబడి చదివి 1-2 మార్కుల మీద ఉద్యోగం రాక, లేదా గ్రౌండ్ క్వాలిఫై కాక, ఇలాంటి చాలామంది విద్యార్థులు చూస్తున్నాం. ఏళ్ళ తరబడి ప్రిపరేషన్ అంటే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేకుండానే పోలీస్ ఉద్యోగం అందుకునే అవకాశం పోలీస్ డిపార్ట్మెంట్ మధ్య కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన యొక్క నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్ లేకుండానే పోలీసు ఉద్యోగం పొందవచ్చు. ఎలా? హైదరాబాద్ సిటీ పోలీసులో ప్రత్యేక పోలీస్ అధికారులుగా విధులు నిర్వహించే అవకాశం అందిపుచ్చుకోవచ్చు. పూర్తిగా తాత్కాలిక ప్రతిపాదిక పైన నియామకాలు జరిగే ఈ ఉద్యోగం జస్ట్ ఇక్కడ తాత్కాలికంగా మాత్రమే ఈ ప్రతిపాదికన నియామకాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఈ ఉద్యోగం అంటే పూర్తిగా తాత్కాలిక ప్రతిపాదికన నియామకాలు జరిగే ఉద్యోగం. దీనికోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నెలకు 24,000 వేతనంతో కూడిన పోలీసు ఉద్యోగులకి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఎలా, ఏ విధంగా అంటే ఇందులో అభ్యర్థులు అర్హత, వయసు, గడుపు తేదీ, ఇక్కడ ముఖ్యంగా ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ బలగాలు, రిటైర్ పోలీస్ సిబ్బంది నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ బలగాల్లో పనిచేసి ఉండాలి. రిటైర్డ్ పోలీస్ సిబ్బంది నుంచి మాత్రమే ఈ దరఖాస్తులు స్వీకరించబడతాయి. కానీ నార్మల్గా ప్రజెంట్ ఉన్న యువత కోసం కాదు. ఇందులో అర్హత మాజీ సైనికుడు లేదా మాజీ పారామిలిటరీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికి ప్రాధాన్యత. మాజీ సైనికులు ఏపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రాధాన్యత లేదు. అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళకి ప్రాధాన్యత లేదు. మన వాళ్ళు అక్కడ సైన్యంలో పనిచేసి రిటైర్మెంట్ పొందిన తెలంగాణ యొక్క పారామిలిటరీ యొక్క మాజీ సైనికులకు రిటైర్ అయి పోలీస్ తెలంగాణలో నివసిస్తున్నట్లు రుజువు చూపించాలి. రిటైర్డ్ అయిన తర్వాత కూడా కొద్ది ఆసక్తి ఉంటుంది. ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తామో వాళ్ళు కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మాజీ సైనికుల వయసు 2025 జనవరి 1 నాటికి 58 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండాలి. మాజీ పారామిలిటరీ రిటైర్డ్ పోలీస్ సిబ్బందిగా 2 ఏళ్లలోపు సర్వీస్తో పదవి విరమణ చేసి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 61 సంవత్సరాలు. ఇవి అర్హతలు. నెలకు వీరి గౌరవ వేతనం 24,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. మరి సెలవు అర్హత లేదు. వేతనం చెల్లింపు లేకుండా అవసరమైతే సెలవులు మంజూరవుతాయి. వేతనం చెల్లింపు లేకుండా
అవసరమైతే సెలవులు మంజూరు అవుతాయి. ఇక్కడ ఇందులో కింది పత్రాలు ఒరిజినల్ మరియు జీరాక్స్ కాపీ కలిగి ఉండాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిశ్చార్జ్ బుక్ లేదా మరి సిఏపిపి డిశ్చార్జ్ సర్టిఫికేట్ మరియు ఆర్పిపి రిటైర్మెంట్ ఆర్డర్, ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు ఉండాలి. టెక్నికల్ గ్రేడ్ ప్రొవిజన్ సర్టిఫికేట్ కలిగిన మాజీ సైనికుడు లేదా మాజీ పారామిలిటరీ డ్రైవర్ అభ్యర్థులు మాత్రమే చెల్లుబాటు డ్రైవింగ్ లైసెన్స్. 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ ఇక్కడ సోప్స్ ఆఫీస్, కార్ హెడ్ క్వార్టర్స్, పేట్ల బుర్జు, హైదరాబాద్ను సందర్శించి అక్కడ దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ ఫోన్ కాల్ రూపంలో అవి దరఖాస్తు స్వీకరించారు. హైకోర్టు దగ్గర పేట్ల బుర్జు హెడ్ క్వార్టర్ ఆఫీస్ ఉంది. ఇక్కడ హెడ్ క్వార్టర్స్ పేట్ల బుర్జు. ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు ఇక్కడ మాజీ సైనికులు కానీ రిటైర్డ్ అయిన పోలీసు వాళ్ళు కానీ అప్లై చేసుకుంటే వాళ్ళకి అవకాశం కూడా కల్పిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.